నిన్న ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేకపోతే ప్రతిపక్ష హోదాలు ఉన్నారా అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్కు మీద వేలేసుకుని ఆలోచించే పరిస్థితికి వచ్చారు. వీళ్ళకు ఓట్లేసి పొరపాటు చేసినవా అయిందన్న పరిస్థితికి ఆయన యొక్క స్పీచ్, ఆయన యొక్క విధానం, ఆయన దూకుడుతనం ప్రజలు ఆశ్చర్యపోతారు. మేధావులందరూ కూడా ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందన్న భావనలో తెలంగాణ ప్రజానికం ఉన్నారు. వారు ఇచ్చిన మాట చాలా గొప్పగా ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు 2 లక్షల రుణమాఫీ చేస్తాం, పోయి బ్యాంకులలో తెచ్చుకోరి, రైతు బంధు 10,000 కాదు 15,000 ఇస్తా అని చెప్పి ఉపజంపుడు ప్రసంగాలు ఎక్కడ ఇష్టానుసారంగా మాట్లాడిన తీరు మనం అందరం చూసినాం. ప్రజలు కూడా నమ్మిరు ఒక దశలో. కేసీఆర్ గారు 10,000 ఇస్తారు కదా, 15,000 వస్తాయి, 2 లక్షల రుణమాఫీ వస్తుంది అని చెప్పి రైతాంగం అంతా కూడా ఆలోచన చేసి మోసపోయి ఓటేశారు. కానీ మోసపోయి ఓటేసినందుకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇలా రైతాంగానికి కాటేసే పరిస్థితికి దాపరించింది. నిన్న మీటింగ్లో వారు మాట్లాడే మాటలు హరీష్ రావు గారి గురించి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి గురించి, రుణమాఫీ మీద ఆయన సవాల్ చేసిన గతంలో నేను బాజాప్తా చేస్తా అని చెప్పి తెలంగాణ ఉన్న దేవులందరి మీద కూడా ఒట్టేసి ప్రమాణం చేసిండు. దాన్ని కట్టుబడి ఉండడం కోసం, కట్టుబడి ఉండడం కోసం ప్రయత్నం భాగం, ఇటు రైతులను ఏ రకంగా మోసం చేయడం దానికి మరొక పక్క పదే పత్రికల ద్వారా, మీడియాల ద్వారా స్టేట్మెంట్ ఇచ్చి ప్రజలని, రైతాంగాన్ని కన్ఫ్యూజన్ చేసే పరిస్థితిలో ఉన్నాడు. ఆడలేక మధ్యలో పగిలినట్టుగా ఈయన ప్రకటన కూడా, ఈ ప్రభుత్వం యొక్క పనితీరు కూడా ఆ పద్ధతిలో ఉన్నది. దానికి ఈయన 2 లక్షల రుణమాఫీ చేస్తే చేయని చెప్పి హరీష్ రావు గారు చెప్పిన మాట వాస్తవం. నువ్వు ఇచ్చిన 6 హామీలను కూడా అమలు చేయాలని చెప్పిన మాట వాస్తవం. ఈ 2 చేస్తే నేను సిద్దిపేట శాసనసభ సభ్యత్వాన్ని స్వాస్థ్యంగా రాజకీయాలు కూడా తప్పుకుంటానని చెప్పిన మాట వాస్తవం. కానీ మీరు చెప్పిన మాటలు, సోనియా గాంధీ కానుక 40,000 కోట్ల రూపాయలు ఏకకాలంలోనే రుణమాఫీ చేస్తే 2 లక్షల రూపాయలు చెప్పిన మాట వాస్తవం కాదా? దానికి కట్టుబడి ఉన్నారా మీరు? రెండవది, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నప్పుడు డిసెంబర్ అయిపోయింది, 9 అయిపోయింది, ఆగస్టు 15 కార్యక్రమం పెట్టారు. ఆగస్టు 15 వరకల్లా పూర్తి చేస్తా అని చెప్పారు. ఇదే శాసనసభ జరుగుతున్న సందర్భంగా రాష్ట్రంలో 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి అవసరం పడుతున్న మాట చెప్పారు. ఇవాళ మీరు ఇచ్చింది ఎంత? దాదాపుగా మీరు 22 కోట్లు 20,000 కోట్లు ఏమి ఇచ్చారు. మిగతా 9,000 కోట్లు ఎకనామా పెట్టారు. మొదట్లో మీరు 31,000 కోట్లు అన్నారు. 30 ఎక్కడ పోయింది? 40,000 కోట్లు ఎక్కడ పోయింది? ఇవాళ ఏ బేసిక్లో ఏ రైతులకు ఇచ్చారు అనేది క్లారిటీ లేదు. మీరు చేసే గిద్ద పథకానికి దానికి 4 మాసాలుగా దాదాపుగా డిసెంబర్ నుంచి ఇప్పటివరకు దాదాపు 8 నెలలు కావచ్చింది. ఏ రోజు చూసినా రుణమాఫీ అనే శీర్షికలు కథనాలు పెట్టి ఫస్ట్ ఫేసు, సెకండ్ ఫేసు, థర్డ్ ఫేస్ అని చెప్పి ఇప్పటి కూడా కాలయాపన చేసి దాదాపుగా 50% రైతుల గ్రామాల్లో రాలేదని చెప్పి మొర పెట్టుకుంటారు. రైతు బంధు పోయింది, సీజన్ రైతు బంధు పోయింది. మీరు ఇస్తున్న రుణమాఫీ ఇయ్యలేక రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు. మరి అలా ఇయ్యనందుకు ముక్కు నేలకు రాయవలసింది రేవంత్ రెడ్డి గారా? రైతుల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన అడిగినందుకు హరీష్ రావు గారు రాయాలన్నా? మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీ సీనియర్లు ఎవరైతే ఉంటారో అందులో మీరైనా ఆలోచన చేసి మీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతుండో ఒకసారి మీరు ఆలోచన చేసి తనకు చెప్పవలసిన బాధ్యత మీ పైన ఉన్నది. నిన్న ఖమ్మంలో మీరు ఎగిసిపడి మాట్లాడుతుంటే ఇలా హరీష్ రావును పోయి ఉరిపెట్టుకుంటావా? గన్పార్ దగ్గర, తెలంగాణ అమరవీరుల దగ్గర ముక్కు నేలకు రాస్తావా? లేకపోతే నీ మామను పోయి ఎక్కడన్నా దూకి చేస్తారా? ఎవరు సావాలి? అలిమిగానే హామీలు ఇచ్చింది మీరు కాబట్టి మీరు దూకి సావాలి. చెంపలేసుకోవాల్సింది మీరు, ప్రజలకు క్షమాపణ కోరవలసింది మీరు.
గన్ పార్క్ దగ్గర ముక్కు నేల రావాల్సింది మీరు. ఇలా హరీష్ రావు ఎందుకు చేస్తాడు? ప్రజల పక్షాన్ని నిలదీయడం, మిమ్మల్ని ప్రశ్నించడం, మీరు మాట్లాడే తప్పిన ఎత్తి చూపడం హరీష్ రావు గారు చేసిన పొరపాట. ప్రజల పక్షాన మాట్లాడకూడదా? ఇలా 9,000 కోట్లు ఎకనామా పెట్టేసినావు. నువ్వు నిన్న చెప్పిన 22 కోట్లలో కూడా ఎంతవరకు వచ్చినది క్లారిటీ లేదు. నువ్వు వేదికల మీద బడ్జెట్లో పెట్టే లెక్కలు ఒక తీరు ఉంటే, కింది స్థాయి గ్రామాల్లో పోతే బ్యాంకుల చుట్టూ, అగ్రికల్చర్ ఏవో ఆఫీసర్ చుట్టూ పోయి రైతులు తిరుగుతుంటే చెప్పులారిపోయి తిరుగుతుంటే పనులు ఖరాబు చేసుకొని వాళ్ళ బాధ చూడు వర్ణాతీతంగా ఉంది. దానికి మీరు ఉరిపెట్టుకోవాలి, ముక్కు నెలకు రాయాలి. హరీష్ రావు గారు ఏం చేస్తారు? మీరు ఇచ్చిన పథకాలు ఏవైతున్నాయో ఆ ఇచ్చిన హామీలన్నీ కూడా ఏ ఒక్కటి కూడా నెరవేర్చారు ఎప్పటికీ? 8 నుండి 9 మాసాలు రాబోతుంది. గ్రామాల్లో పోయి తిరిగే ముఖాలు లేవు మీ ఎమ్మెల్యేలకు, మీ మంత్రులు లేవు. ఇంకా దేనికోసం తిడతారు కేసీఆర్ని? ఇలా కేసీఆర్ మంచి చేసిన ప్రజలు ఉన్నది, దానికి ఏ రకంగా వాళ్ళ మీద అభాష్పాలు చేయాలని చెప్పి ఏది మాట్లాడి నడుస్తుంది, ఏది మాట్లాడడం మెసేజ్ పోతుంది అని చెప్పే పద్ధతిలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటితో సయ్యం మాటలు, అధికారం వచ్చినాక కూడా మరి అధికారం ఉన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని పక్క రాష్ట్రాల ప్రజలు చూస్తారు, దేశ ప్రజలు చూస్తారు. ఈ తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారన్న సోయి ఇంగితం జ్ఞానంతో మాట్లాడాలి. కానీ అది లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ప్రజలు గమనిస్తారు. బేషరతుగా తెలంగాణ ప్రజలకు, ఎందుకంటే రైతుల పక్షాన హరీష్ రావు గారు మాట్లాడారు కాబట్టి దానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కొద్దిగా అదే కదా.